ఏ ప్రేమ ఉండాలి? లోకంలో 3 రకాల ప్రేమలు ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఎన్ని రకాల ప్రేమలండి? 3 రకాల ప్రేమలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి చూసినట్టయితే స్వార్థపూరితమైన ప్రేమ. ఏ ప్రేమ అది? అంటే తన స్వార్థం కోసం చూపించేటువంటి నటించే ప్రేమ అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మాయి లేకపోతే నేను బ్రతకలేను అంటాడు. ఆ అమ్మాయి దక్కకపోతే యాసిడ్ పోస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అంటే ఏ ప్రేమ ఇది? స్వార్థముతో చూపిన కపట ప్రేమ. అక్క, ఈ సమయంలో నువ్వు తప్పితే నాకు ఎవ్వరు కానరాలేదక్క. ఎక్కడో ఒకసారి 10,000 ఇప్పించక్క. మా ఇంట్లో అస్సలు బొత్తిగా జరగట్లేదు అక్క. మా ఆయన ఒకటే తాగుపోతాడు అక్క. ఏం చేస్తావు అక్క? పిల్లల పాపం చూడక్క. అసలు నువ్వు తప్పితే నాకు అసలు ఎవరు కానరాలా. నువ్వే నాకు అక్కవి, నువ్వే నాకు తల్లి లాంటి దాని అని చెప్పేసి వాళ్ళు 10,000 కాదు, కనీసం 5-15,000 ఇచ్చిన దాకా వాళ్ళు పట్టుబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు నువ్వే నా సర్వస్వం, నువ్వు లేకపోతే నాకు జరగదని చెప్పేసి అని మాట్లాడతారు. ఆ డబ్బులు కాస్త తీసుకున్న తర్వాత వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత అక్క లేదు, తొక్కలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమేంటండి? అంటే ఏ ప్రేమకి మంచి చేస్తుంది అక్కడ? తన స్వార్థం కోసం కపట ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇస్కారియోతు యోధా కూడా యేసుప్రభుని వచ్చి ఏం చేశాడు చెప్పండి? ముద్దు పెట్టుకున్నాడు. అబ్బో, శిష్యులందరూ చూసి ఒరి మనం ఎన్నాళ్ళ నుంచి ఆయన వెంబడెత్తాను కానీ మనం ముద్దు పెట్టుకోలేదే. ఇస్కారియోతుకి ఎంత ప్రేమబ్బా యేసుప్రభు మీద. అసలు ఇంత అరణ్యంలోకి ఇంత అర్ధరాత్రి వేళ వచ్చి యేసుప్రభు గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడని శిష్యులందరూ అనుకుంటుంటే ప్రభు అన్నాడు, ఇస్కారియోతు యోధా చెప్పండి, దేనికోసం పెట్టాను ముద్దు? దేవుని స్తోత్రం. చేర్చుకోవటానికి, ప్రేమ కాపాడటానికి, హత్తును చేర్చుకోవాల్సిన ముద్దు నన్ను ఇతరులకు అప్పచెప్పడానికి పెడుతున్నా మోసగాడా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ముద్దులు? కపటమైన ముద్దులు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ కాదండి మనకు కావాల్సింది. ఈ ప్రేమ కోసం ఇక్కడికి రావాల్సిన పని లేదు. లోకమంతా ఈ ప్రేమతోటి నిండుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండో ప్రేమ మమకారంతో కూడిన ప్రేమ. ఏ ప్రేమ అండి? మమకారంతో. తల్లి తన బిడ్డ మీద చూపించే ప్రేమ, తండ్రి తన కుమారుడి మీద చూపించే ప్రేమ, భార్య భర్త మీద చూపించే ప్రేమ, భర్త భార్య మీద చూపించే ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిది? మమకారంతో కూడినటువంటిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ గురించి కూడా ప్రభు చెప్పట్లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ మమకారం కూడా కాస్త ఒక్కోసారి గొడ్డుగారం అయింది. ఏ గారం అయింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. మమకారం ఏమవుతుంది? భర్తని ప్రేమిస్తున్న భర్తని సరే ఏదో పాపం కష్టపడి చేయలేకపోతుంది, ఏదో మనం చేసి సంసారాన్ని ముందుకు నడిపిద్దాం అని చెప్పేసి నువ్వు సంసారాన్ని ఈదుకుంటా నీ తిప్పలు నువ్వు బడి చేస్తా ఉంటే ఆయన రోజు తాగొచ్చి ఇష్టారక్షారంగా చేస్తా మాట్లాడితే చెంతా ఉన్నాడు అనుకోండి. ఆ ప్రేమ కాస్త, ఆ మమకారం కాస్త ఏమైంది? కూరలకైతే కారం మరింత ఊకి నదిగు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు భార్య భర్తల మధ్య ప్రేమ కూడా ఏమైపోతుందంటే ఆ మమకారం ఏమైపోతుంది చెప్పండి? గొడ్డుగారం లాగా తయారైపోతుంది. కారాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. సాంబార్ కారం ఉంది, దేవుని స్తోత్రం, గొడ్డుగారం ఉంది. ఏ కారం ఇందులో వేసుకుని అలా అందులో వేసుకుని తింటే బాగుంటుంది. దేవుని స్తోత్రం. ఇడ్లీలోకి ఏం వేసుకోవాలి చెప్పండి? ఎల్లిపాయ కారం వేసుకోవాలి, సాంబార్ కారం వేసుకోవాలి. గుడ్డు కారం వేసుకుంటే దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మమకారాలు కూడా కొన్ని సందర్భాల్లో కారాల్లాగా తయారవుతున్నాయి. అయితే ఈరోజు ప్రభు మన భక్తి జీవితంలో మనకు పునాది కావాలంటే ఆ ప్రేమ అగాపే ప్రేమ. ఏ ప్రేమ అండి? అగాపే అంటే అంతము లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేసే ప్రేమ. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఉన్నారండి ప్రాణం త్యాగం చేసేవాళ్ళు? గుండెకాయ త్యాగం చేసేవాళ్ళు ఉన్నారు? ఉంటే చెప్పండి. హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు. హార్ట్ పేషెంట్లకు సహోదరి ఇందా సాక్ష్యం చెప్పింది, రాహేళన్ హార్ట్ ప్రాబ్లం అంటే. ఎవరైనా సహాయం చేసేవాళ్ళు చెప్పండి, గుండెకాయ తీసేద్దాం. దేవునికి స్తోత్రం. అలాంటి గుండెకాయలు ఇచ్చేవాళ్ళు ఉంటే పాపం కొండల గారు అంత బాధ ఎందుకు పడతారు? పెట్ల కొండల గారు ఈ పాటికి ఎప్పుడో గుండెకాయ వేయించుకొని హ్యాపీగా ఉండేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవికమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమలో స్వార్థం ఉండదు, ఈ ప్రేమలో డంబం ఉండదు, గర్వం ఉండదు, ఈ ప్రేమలో మచ్చలు ఉండదు, కళంకం ఉండదు. అది సులువుగా లోబడుతుంది, అందరికీ విధేయత కలిగి నడుచుకుంటుంది, ఎదుటి వారి క్షేమం కోసము తనకు తాను కరిగిపోవడానికి కూడా సిద్ధమవుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లోకమును వెలిగించిన ప్రేమ,
లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ, లోకులకై కరిగిపోయిన ప్రేమ, నీకు బదులు మరణించిన ప్రేమ, ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ, హల్లెలూయా మహానందమే, హల్లెలూయా మహానందమే, వెండి బంగారాల కన్నా మిన్న అయినది ప్రేమ, నా యేసు ప్రేమ, ప్రేమ, నా యేసు ప్రేమ. హల్లెలూయా. ఏ ప్రేమ అంటండి? దేవునికి స్తోత్రం. వెండి బంగారాల కంటే వెండి తీసుకొచ్చి నీ ముందు పెట్టినా, బంగారం తీసుకొచ్చి నీ ముందు పెట్టినా, పంచభక్ష పర్వారాలు తీసుకొచ్చి నీ ముందు పెట్టినా, ఏమంటే ఏం చేస్తారు చెప్పండి మీరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకని? దేవుని ప్రేమించే వాళ్ళు ఇవన్నీ మాకు అవసరం లేదయ్యా, మాకు యేసయ్య ఉంటే చాలు. ఆ యేసుని ప్రేమించే మనసు నీలో ఉన్నప్పుడే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ తల్లిని తండ్రిని ప్రేమించే మనసులో నీలో ఉంటేనే నీ భార్యని కూడా ప్రేమిస్తావు. నీ భార్యని ప్రేమించే మనసు నీకుంటేనే నీ బిడ్డలు ప్రేమిస్తావు. నీ బిడ్డలు ప్రేమించే మనసు ఉంటేనే సమాజాన్ని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. ఈ ప్రేమ అంతటికి మూల కారణము యేసు ప్రేమ. యేసు ప్రేమ ఎవరిలో ఉంటుందో వారు తన సహోదరులను ప్రేమిస్తారు. యేసు ప్రేమ ఎవరిలో ఉండదో వారు తన సహోదరుని ద్వేషిస్తాడు. మొదటి యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది, నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు వానిలో దేవుని ప్రేమ లేదు. దేవుని స్తోత్రం కలుగును. ప్రేమ ఉన్న కాడ క్షమాపణ కూడా ఉంటుంది. దేవుని స్తోత్రం. ప్రేమ ఏం చేస్తుంది? క్షమిస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? సహిస్తుంది. నీ ఎదుట నీకు ద్రోహం చేసి, నీకు కీడు చేసి, నీకు అపకారం చేసిన వాళ్ళు తిరిగి మళ్ళా నీ ఎదుకు వస్తే క్షమించే మనసు నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును.